తెలుగు వాచకం తెలుగు బాట 8వ తరగతి ప్రథమ భాష 10వ పాఠం నాటి చదువు ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం చదువు విలువ రచయిత మామిడిపూడి వెంకటరంగయ్య ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు అనపర్తి మండలం రివ్యూవర్ నేమ్ శ్రీ చిందాడ చిన్నోడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాం పిఠాపురం మండలం కాకినాడ జిల్లా స్వీయ పరిచయం నా పేరు నక్కిన వీరరాఘవరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు నాటి చదువు పాఠ్యాంశ పూర్తి విషయంలో 1 చదవండి ఆలోచించి చెప్పండి 2 ఉద్దేశం 3 కవి పరిచయం 4 ప్రక్రియ ఆత్మకథ 5 నాటి చదువు పాఠ్యాంశం 6 అవగాహన ప్రతిస్పందన 7 వ్యక్తీకరణ సృజనాత్మకత 8 భాషాంశాలు ఇవి 2 అంశాలు 1 పదజాలం 2 వ్యాకరణం అభ్యసన ఫలితాలు చూడండి పిల్లల వేషధారణ దసరాలో ఎలా ఉండేదో తెలుసుకుంటారు విద్యా వ్యవస్థలో నాటి నేటి స్థితిగతులను గుర్తిస్తారు నా అంతరంగ కథనంలో బుచ్చిబాబు తెలియజేసిన విషయాలు వివరిస్తారు పాఠంలో ఇచ్చిన భాషా క్రీడల గురించి చర్చిస్తారు లా నాల సంధి గురించి నేర్చుకుంటారు జంట కవుల గురించి అర్థం చేసుకుంటారు సంధి పదాల గురించి చెప్పగలుగుతారు పురుషులను గుర్తుంచుకోవడానికి సులువైన మార్గం గ్రహించగలుగుతారు నాటి చదువు పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు చూడండి అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు ఈ భాషాంశాలలో 2 అంశాలు ఉన్నాయి 1 పదజాలము 2 వ్యాకరణం పిల్లలు నాటి చదువు పాఠ్యాంశ బోధనలో ముఖ్యమైన అంశాలు చూడండి మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు సత్యశోధన నాటి చదువు పాఠ్యాంశం ఆత్మకథ ప్రక్రియలో వ్రాయబడినది నాటి కాలంలో పాఠ్యగ్రంథం పెద్ద బాలశిక్ష నాటి చదువు పాఠ్యాంశ రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు నాడు బడిలో పిల్లలు నేల మీద కూర్చుండి వారి చదువును సాగించేవారు సూర్యోదయానికి ముందే పిల్లలు బడికి వచ్చేవారు సంవత్సరంలో రాతను సునాయాసంగా బాలశిక్షను చదవడం నేర్చుకునేవారు ప్రతి సంవత్సరము బడిని తనిఖీ చేసి పిల్లలను పరీక్షించుటకు ఒక ప్రభుత్వ ఇన్స్పెక్టరు వచ్చేవాడు సర్వ విధాల విశాలతరమైన విద్య ఈ తరం వారికి అందుబాటులోకి వచ్చింది నాటి రోజులలో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది విద్యార్థులు ఆధునిక యుగంలో ప్రాధాన్యత వహించిన విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాస్త్రం సామాజిక శాస్త్రం మొదలైన వాటిలో ఉత్తీర్ణులగుతున్నారు నేడు పారిశ్రామికంగా దేశం ముందడుగు వేస్తున్నది పిల్లలు నాటి చదువు పాఠ్యాంశంలో ముఖ్యాంశాలు తెలుసుకున్నారు కదా కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి పిల్లలు నాటి చదువు పాఠ్యాంశంలో ముఖ్య విషయాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో ఇచ్చిన ప్రశ్నలు చూద్దామా 1వ ప్రశ్న చూడండి పాఠం ద్వారా మీరు గ్రహించిన విషయాలు చెప్పండి పిల్లలు మీరు గ్రహించిన విషయాలు ముఖ్యాంశాల ఆధారంగా రాయండి పిల్లలు 2వ ప్రశ్న చూడండి మీరు ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పండి పిల్లలు ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఊహించి వ్రాయండి పిల్లలు అవగాహన ప్రతిస్పందనలో ఇచ్చిన 3వ ప్రశ్న చూడండి పాఠం ఆధారంగా విద్యా వ్యవస్థలో నాటి నేటి స్థితిగతులను తెలుపుతూ క్రింది పట్టికను పూరించండి క్రమ సంఖ్య అంశం నాటి స్థితి నేటి స్థితి క్రమ సంఖ్య 1 అంశం పాఠశాల భవనాలు నాటి స్థితిలో ఎలా ఉన్నాయో చూడండి పాఠశాల భవనాలు ఉండేవి కాదు ఉపాధ్యాయుని ఇంటి వాకిలే పాఠశాల నేటి స్థితిలో విశాలమైన గదులతో పక్కా భవనాలు ఉన్నాయి. క్రమ సంఖ్య 2 చూడండి.
అంశం ఉపాధ్యాయులు. నాటి స్థితిలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండేది. నేటి స్థితిలో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. అంశం 3 చూడండి, విద్యార్థుల క్రమశిక్షణ. నాటి స్థితిలో చక్కని క్రమశిక్షణ ఉండేది. నేటి స్థితిలో క్రమశిక్షణ అస్సలు లేదు. క్రమశిక్షణ 4 చూడండి, పాఠ్యపుస్తకాలు. నాటి స్థితిలో రాత పరికరాలు అన్నీ దుకాణాల వద్ద డబ్బులిచ్చి కొనుక్కోవలసి వచ్చేది. నేటి స్థితిలో ప్రభుత్వమే అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. పిల్లలు పట్టికను పరిశీలించండి, రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. తరువాతి ప్రశ్న చూడండి, పాఠం చదివి నాటి విద్యా విధానంలోని విషయాల గురించి రాయండి. 1. పిల్లలు అక్షరాలు నేర్చుకునే విధానం. జవాబు చూడండి, మొదటిలో నేల మీద అక్షరాలు రాసి నేర్చుకునేవారు. తరువాత అక్షరాలను, గుణింతాలను పెద్ద బాల శిక్షలోని చిన్న చిన్న మాటలను పలకలపై రాసి నేర్చుకునేవారు. 2వ ప్రశ్న చూడండి, పెద్ద బాల శిక్షతో పాటు నేర్చుకునేవి. జవాబు చూడండి, పెద్ద బాల శిక్షతో పాటు ఎక్కాలు వల్లవేయడం నేర్చుకునేవారు. పిల్లలు 3వ ప్రశ్న చూడండి, ప్రశ్న చూడండి, 2వ సంవత్సరంలో నేర్చుకునేవి. జవాబు చూడండి, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, వడ్డీ కట్టడం వంటి లెక్కలను నేర్చుకునేవారు. ఇంకా రామాయణ భారతాలు, సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణీ కళ్యాణంలోని పద్యాలు చదవడం 2వ సంవత్సరంలో నేర్చుకునేవారు. 4వ ప్రశ్న చూడండి, పిల్లల వేషధారణ దసరాలో ఎలా ఉండేది? దసరా సమయంలో పిల్లలందరూ మంచి దుస్తులను ధరించేవారు. చేతిలో విల్లంబులను కానీ కోతి కొమ్మచ్చిని కానీ పెట్టుకుని దసరా పద్యాలను చదువుటకు వెళ్ళేవారు. క్రింది పేరా చదివి బుచ్చిబాబు గారి 4 ఇష్టాయిష్టాలు రాయండి. పేరా చూడండి, ప్రకృతి సౌందర్యం పట్ల కూడా నా దృక్పథం ఇట్లాంటిదే. సహజంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన అడవులు, కొండలు, లోయలు, సెలయేళ్ళు నాకు ఇష్టం. అట్లాంటి ప్రకృతిని వర్ణించడంలో ఎంతో ఆనందం పొందుతాను. కృత్రిమంగా నెలకొల్పిన పార్కులు క్రమంగా ఉంటాయి, కానీ వాటికి వ్యక్తిత్వం లేదు. అవి నావి కావు. నాలో ఉన్న తృష్ణని సంతుష్టిపరచలేవు. నా వ్యక్తిత్వాన్ని నశింపజేసి విడగొట్టి తనలో కలుపుకునే శక్తి
వాటిలో లోపించినట్లు అనిపిస్తుంది. సహజమైన ఊరవతల ప్రకృతికి ఈ శక్తి ఉంది. పిల్లలు, ఈ పేరా విన్నారు కదా. ఈ పేరాను నా అంతరంగ కథనం బుచ్చిబాబు గారు రాసి ఇవ్వడం జరిగింది. పిల్లలు, దీనిలోని బుచ్చిబాబు గారి ఇష్టాయిష్టాలు చూద్దామా. బుచ్చిబాబు గారి ఇష్టాలు చూడండి. సహజంగా పెరిగే అడవులు, కొండలు, లోయలు, సెలయేళ్ళు ఇవి బుచ్చిబాబు గారికి ఇష్టం. అయిష్టాలు చూడండి. కృత్రిమంగా నెలకొల్పిన పార్కులలోని మొక్కలకు సహజత్వం లేకపోవడం. క్రింది పేరా చదివి బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. పిల్లలు, చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఇచ్చిన వారి గురించి పేరా ఇవ్వడం జరిగింది. చూడండి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్ల వెంకట శాస్త్రి జంట కవులు. వీరు తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు. వీరిద్దరూ ఇంచుమించుగా 100 గ్రంథాలు, అనేక నాటకాలు రచించారు. అందులో ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు రచించారు. లక్ష్మణ పరిణయము అనే భాగవత కథ, జాతక చర్య అనే జ్యోతిష్శాస్త్ర గ్రంథాలు రచించారు. పిల్లలు, పేరా చూడండి. వీటితో పాటుగా ఏళా మహత్యము, ఏళా నది గురించి తెలిపే కావ్యం, బొబ్బిలి పట్టాభిషేకం మొదలైన కావ్యాలు రాశారు. పతివ్రత, అలాగే ఆవు పులికి మధ్య జరిగిన సంభాషణను తెలిపే గోదేవి వంటి కథాకావ్యాలు రాశారు. జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో పద్యాలు వీరు రాసిన పాండవోద్యోగ విజయమనే నాటకంలోనివి. వీటితో పాటు భారత వీరులు, షష్ఠిపూర్తి మొదలైన వచన రచనలు చేశారు. ఈ జంట కవులు తెలుగు సాహిత్యానికి లభించిన ఆణిముత్యాలు. పిల్లలు, పై పేరా ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పై పేరాలో పేర్కొన్న జంట కవులు ఎవరు? ఆ. విజయనగర వెంకట కవులు, ఆ. తిరుపతి వెంకట కవులు, ఈ. వెంకటగిరి వెంకట కవులు. సరైన సమాధానం చెప్పండి. ఆ. తిరుపతి వెంకట కవులు. తర్వాత ప్రశ్న. ఆవు పులి సంభాషణ తెలిపే కావ్యం గుర్తించండి పిల్లలు. ఆ. గోదేవి, ఆ. పతివ్రత, ఈ. క్షమాపణ. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ. గోదేవి. పిల్లలు, ప్రశ్న చూడండి. చెల్లియో చెల్లకో పద్యం ఉన్న నాటకం గుర్తించండి. ఆ. భాగవోద్యోగం, ఆ. పాండవోద్యోగం, ఈ. బొబ్బిలి పట్టాభిషేకం. సరైన సమాధానం చెప్పండి. ఆ. పాండవోద్యోగం. చక్కగా చెప్పారు పిల్లలు. పిల్లలు, నది గొప్పతనాన్ని తెలిపే రచన. ఆ. కృష్ణ మహత్యం, ఆ. పెన్నా మహత్యం, ఈ. ఏళా మహత్యం. చక్కగా చెప్పారు పిల్లలు. ఏళా మహత్యం. పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. నాటి చదువు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. 2వ ప్రశ్న.
తనిఖీలో ఇన్స్పెక్టరు మామిడిపూడి వెంకటరంగయ్యను ఏమని ప్రశ్నించారు? 3. దసరా పండుగకు ముందు పిల్లలు పద్యపఠన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించేవారు? 4. నాటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉండేవారు? పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వాచకం ఆధారంగా రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. కింది ప్రశ్నలకు 4 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1. ఆత్మకథ ప్రక్రియ లక్షణాల గురించి రాయండి. 2. వెంకటరంగయ్య పరీక్షలలో కృతార్థుడైన విధం రాయండి. 3. నాటి విద్యార్థులు దసరా పండుగకు చేసిన కార్యక్రమాన్ని గురించి రాయండి. పిల్లలు ఈ ప్రశ్నలకు 4 వాక్యాల్లో సమాధానాలు రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1. ఆనాటి విద్యా విధానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? 2. విద్య ఆవశ్యకతను రాయండి. 3. నాటి నేటి విద్యా విధానాల తారతమ్యం గురించి రాయండి. పిల్లలు ఈ పాఠంలో ఉన్న ముఖ్యాంశాల ఆధారంగా చేసుకుని మరియు వాచకాన్ని మరొకసారి క్షుణ్ణంగా చదివి ఈ ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి. పిల్లలు పదజాలంలో ఇచ్చిన అంశాలు చూడండి. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, విద్యకు సాటి అయిన ధనం లేదు. చూడండి పిల్లలు, విద్య అనే పదానికి అర్థం చదువు. దీనికి సొంత వాక్యం, చదువు వలన సంస్కారం ఏర్పడుతుంది. చూడండి మొదటి ప్రశ్న, రాజు యుద్ధంలో విజయం సాధించిన సైనికులకు పారితోషికం ఇచ్చాడు. జవాబు, పారితోషికం అంటే అర్థం బహుమతి. దీనికి సొంత వాక్యం, నేను వక్తృత్వ పోటీలో గెలిచినందుకు పెద్ద బాల శిక్ష బహుమతిగా ఇచ్చారు. చూడండి తర్వాత అంశం, అతడు పరీక్షలలో కృతార్థుడయ్యి ఉద్యోగం సాధించాడు. కృతార్థుడు అనే పదానికి అర్థం ఉత్తీర్ణుడవ్వడం. సొంత వాక్యం, మా అన్నయ్య 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పిల్లలు మూడో ప్రశ్న చూడండి, నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు పద్యాల పోటీలో పాల్గొన్నట్లు జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం అంటే గుర్తు అని అర్థం. సొంత వాక్యం చూడండి, మా అమ్మ నిన్న వంకాయ కూర వండినట్లు గుర్తు. 4వ ప్రశ్న, శ్రీనాథుడు పాండిత్యంతో గౌడ డిండిన భట్టును ఓడించాడు. పాండిత్యం అనే పదానికి అర్థం వైదుష్యం. సొంత వాక్యం చూడండి, తిక్కన తన వైదుష్యంతో భారతంలోని 15 పర్వాలు అనువదించారు. పిల్లలు క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరిచి రాయండి. సూర్యుడు, అమావాస్య, ఆర్య, ఉపాధ్యాయుడు, భక్తి. చూడండి వీటితో జత చేయాలో, ఆ భక్తి, ఆ అమావాస, ఈ సూర్యుడు, ఈ అయ్య, ఊ వజ్జ. చూడండి పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. సూర్యుడు అంటే సూర్యుడు, ఈ. తర్వాత అమావాస్య, వెరీ గుడ్ పిల్లలు, ఆ అమావాస. ఆర్య, ఈ అయ్యా. ఉపాధ్యాయుడు అంటే ఊ వజ్జ. భక్తి, ఆ భక్తి. సరిగా జతపరిచారు పిల్లలు. చూడండి మీరు జతపరిచినది, సూర్యుడు, సూర్యుడు, అమావాస్య, అమావాస, ఆర్య, అయ్య, ఉపాధ్యాయుడు, వజ్జ, భక్తి, భక్తి. పిల్లలు భాషా క్రీడ చూడండి, క్రింది ఆధారాలతో గళ్ళను పూరించండి. అడ్డం సూచనలు చూడండి. 1 రచయిత పుట్టిన గ్రామం 3 అక్షరాలు. 2 నక్షత్రం 2 అక్షరాలు.
3 చిన్నపాటి కత్తిని ఇలా అంటారు 2 అక్షరాల పదం. 4 రచయిత తల్లి పేరు 4 అక్షరాల పదం. 5 తండ్రిని ఏమంటారు 2 అక్షరాల పదం. పిల్లలు ఈ సూచనలతో గళ్ళను పూర్తి చేయండి. పిల్లలు నిలువు గళ్ళను పూర్తి చేయడానికి సూచనలు చూడండి. 1 పుణ్యం వికృతి పదం 2 అక్షరాలు. 2 ఈ పాఠంలోని పిల్లలు దసరా పద్యాలు ఏ ఆకులపై రాశారు 3 అక్షరాలు. 3 నాయనమ్మ 2 అక్షరాలు. 4 ఆభరణాలు 3 అక్షరాలు. 6 100 పద్యాలు గల కావ్యం 3 అక్షరాలు. ఈ సూచనలతో గళ్ళను పూర్తి చేయండి పిల్లలు. పిల్లలు వ్యాకరణాంశాలు చూడండి. క్రింది సంధి పదాలకు తగిన విధంగా సమాధానాలు రాయండి. ఉదాహరణ అక్షరాభ్యాసం. ఈ పదాన్ని విడదీస్తే అక్షర ప్లస్ అభ్యాసం. దీనికి సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. చూడండి. 1 సూర్యోదయం. ఈ పదాన్ని విడదీస్తే సూర్య ప్లస్ ఉదయం అని రాయాలి. సంధి పేరు గుణ సంధి. 2 గ్రామాంతరం. ఈ పదాన్ని విడదీసినప్పుడు గ్రామ ప్లస్ అంతరం అని రాయాలి. సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. 3 చూడండి. విద్యాలయాలు. విద్యా ప్లస్ ఆలయాలు అని రాయాలి. సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం. చూడండి. మధ్య ప్లస్ అహనం అని రాయాలి. సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. పిల్లలు వ్యాకరణాంశాలలో ఇచ్చిన మరొక అంశం చూడండి. క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామాలు రాయండి. 1 నా జన్మదినం. విగ్రహవాక్యము నా యొక్క జన్మదినం. సమాసనామము షష్ఠీ తత్పురుష సమాసం. 2 పెద్ద బాలశిక్ష. విగ్రహవాక్యము పెద్దదైన బాలశిక్ష. సమాసనామము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3 పాత పద్ధతి. విగ్రహవాక్యము పాతదైన పద్ధతి. సమాసనామము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4 2 గంటలు. విగ్రహవాక్యము 2 సంఖ్య గల గంటలు. సమాసనామం ద్విగు సమాసం. పిల్లలు వ్యాకరణాంశాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పిల్లలు వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు చూడండి. 1 ఆర్య. దీనికి వికృతి పదాన్ని గుర్తించండి. ఆయా. అయ్యవారు. అయ్యా. ఆర్యుడు. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. చక్కగా చెప్పారు పిల్లలు. అయ్యా. రెండో ప్రశ్న చూడండి. వజ్జ. ప్రకృతి పదాన్ని గుర్తించండి. ఉపాధ్యాయుడు. గురువు. అయ్యా. ఆర్యుడు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఉపాధ్యాయుడు. పిల్లలు పారితోషకం. ఈ పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. చొక్కా. బహుమతి. తార. కొలమానం. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు. బహుమతి. 4వ ప్రశ్న చూడండి. గ్రామాంతరం. సంధి పేరు గుర్తించండి. గుణసంధి. ఉత్వసంధి. ఎత్వసంధి. సవర్ణ దీర్ఘ సంధి. చక్కగా చెప్పారు పిల్లలు. సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వాక్యాలను పరిశీలించండి. 1 పుస్తకములు మంచి నేస్తములు. దీన్ని పుస్తకాలు మంచి నేస్తాలు అని కూడా అనవచ్చు. 2 చూడండి. దేశములకు గ్రామములు పట్టుకొమ్మలు. దీన్ని మరో రకంగా కూడా చదవచ్చు. దేశానికి గ్రామాలు
పట్టుకొమ్మలు. క్రింది వాక్యాలను పరిశీలించండి పిల్లలు. పోతన భాగవత పద్యములు మధురమైనవి. పోతన భాగవత పద్యాలు మధురమైనవి. 4. అర్థవంతమైన అనేక వాక్యముల సముదాయమే వ్యాసం. అర్థవంతమైన అనేక వాక్యాల సముదాయమే వ్యాసం. 5 చూడండి. నా మిత్రుడు దూర ప్రాంతములలో నివసిస్తున్నాడు. నా మిత్రుడు దూర ప్రాంతాన నివసిస్తున్నాడు. పిల్లలు, ఈ వాక్యాలను పరిశీలిస్తే మనకు ఏమర్థమైందో చూడండి. పై వాక్యములలో పుస్తకములు పుస్తకాలు, నేస్తములు నేస్తాలు, దేశమునకు దేశానికి, గ్రామములు గ్రామాలు, పద్యములు పద్యాలు, వాక్యముల వాక్యాల, ప్రాంతమున ప్రాంతాన వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ విషయం మనం గమనించాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక గమనించండి. ఈ లు లా నా అనే అక్షరాలు ఈ పుస్తకము, గ్రామము, పద్యము, వాక్యము, ప్రాంతము ఈ పదాలకు చేరినప్పుడు చూడండి ఎలా మార్పులు చెందుతాయో. ఈ పదాలు పుస్తకాలు, పుస్తకాల, పుస్తకాన. తర్వాత దేశాలు, దేశాల, దేశాన. గ్రామాలు, గ్రామాల, గ్రామాన. పద్యాలు, పద్యాల, పద్యాన. వాక్యాలు, వాక్యాల, వాక్యాన. ప్రాంతాలు, ప్రాంతాల, ప్రాంతాన. ఈ రకంగా ఈ అక్షరాలు ఆ పదాలకు చివరన చేరినప్పుడు ఆ యొక్క పదాలను సంధి అడిగినప్పుడు లు లానాల సంధి అని రాయాలి. పిల్లలు, లు లానాల సంధి సూత్రం చూడండి. లు లానాలు పరమగునప్పుడు ము వర్ణమునకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకును దీర్ఘంబును విభాషగా నగు. అంటే కావ్య భాషలో పద్యములు పద్యాలు అని 2 రూపాలుగాను ఉంటాయి. నేటి తెలుగులో పద్యాలు, పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి. నీ కి ప్రత్యయాలు చేరినప్పుడు పద్యాన్ని పద్యానికి మొదలైన రూపాలు ఉంటాయి. పిల్లలు, క్రింది పట్టికను పరిశీలించండి. పురుషులు సర్వనామములు ఏకవచనం, బహువచనం. పురుషులు చూడండి, ప్రథమ పురుష. సర్వనామాలు చూడండి, నేను, మేము. ఏకవచనం చూడండి, నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను. బహువచనం చూడండి, మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము. ఏకవచనం, బహువచనం తేడా గమనించండి. ఏకవచనంలో నేను అని రాసినప్పుడు బహువచనంలో మేము అని ఉత్తమ పురుష వాక్యాలు రాసేటప్పుడు రాయాలి. చూడండి, మధ్య పురుష నీవు, మీరు. ఏకవచన వాక్యం చూడండి, నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. బహువచన వాక్యాన్ని చూడండి, మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ప్రథమ పురుష సర్వనామాలు చూడండి, అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, ఇది, ఇవి. చూడండి ఏకవచన వాక్యం, అతడు గొప్ప విద్యావంతుడు. రెండవ వాక్యం చూడండి ఏకవచనంలోనే, అది మంచి పుస్తకం. బహువచనం చూడండి, వారు గొప్ప విద్యావంతులు, అవి మంచి పుస్తకాలు. ఈ రకంగా పురుషులు 3 రకాలు, ఉత్తమ, మధ్యమ, ప్రథమ. ఈ పురుషుల గురించి మరింత వివరణ తెలుసుకుందాం. పిల్లలు, పై పట్టికలో మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది. ఇలా తన గురించి తానే చెప్పుకుంటే అది ఉత్తమ పురుష వాక్యం అవుతుంది. రెండవ వాక్యంలో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది. ఇలా ఎదుట వ్యక్తి గురించి చెప్పబడితే అది మధ్య పురుష అవుతుంది. మూడవ వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది. ఇలా ఎక్కడో ఉన్న వ్యక్తికి దానికి సంబంధించి చెప్పబడితే దాన్ని ప్రథమ పురుష అంటారు. పిల్లలు, పురుష వాక్యాల గురించి వివరణ చూడండి. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని, ఎదుటివాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్య పురుష అని,
తన గురించి తాను చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు. ఇంకా తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది పురుషులను గుర్తుంచుకోవడానికి సులువైన మార్గం. చూడండి, పురుష వాక్యాల గురించి మరికొంత వివరణ. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష, ఎదురుగా ఉంటున్న వ్యక్తి మధ్య పురుష, ఎవరి గురించి మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష. ఈ రకంగా 3 రకాల పురుషుల గురించి చెప్పుకోవడం జరిగింది. ఒకసారి వాచకాన్ని చదవండి పిల్లలు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. ఉత్తమ పురుషలో వచ్చే సర్వనామాలు గుర్తించండి. ఆ నేను, మేము, ఆ నీవు, మీరు, ఈ అతడు, ఆమె, ఈ వాడు, వారు. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ నేను, మేము. పిల్లలు, తర్వాత ప్రశ్న చూడండి. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఇది ఏ పురుష వాక్యమో గుర్తించండి. ఆ మధ్య, ఆ ఉత్తమ, ఈ ప్రథమ, ఈ అధమ. చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ మధ్యమ. ప్రశ్న చూడండి. అది మంచి పుస్తకం. ఇది ఏ పురుష వాక్యమో గుర్తించండి. ఆ మధ్యమ, ఆ ఉత్తమ, ఈ ప్రథమ, ఈ అధమ. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ ప్రథమ. పిల్లలు, తర్వాత ప్రశ్న చూడండి. వారు గొప్ప విద్యావంతులు. ఇది ఏ పురుష వాక్యమో గుర్తించండి. ఆ మధ్యమ, ఆ ఉత్తమ, ఈ ప్రథమ, ఈ అధమ. చూడండి, సరైన సమాధానం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ ప్రథమ. పిల్లలు, పాఠాంత పద్యం చూడండి. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి బండ్రే. పిల్లలు, ఈ పద్యాన్ని బెమ్మరి పోతన గారు ఆంధ్ర మహాభాగవతంలో వ్రాయడం జరిగింది. అంత పద్యం చూడండి. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఈ పద్యాన్ని బమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతంలో వ్రాయడం జరిగింది. ఈ పద్యానికి భావం చూడండి. భావం చూడండి. తండ్రి, గురువులు చదివించారు. నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్యమైన శాస్త్రాలు చదివాను. చదువులలోని రహస్యమంతా చదివాను. పిల్లలు, ఈ పద్యానికి భావం తెలుసుకున్నారు కదా, చక్కగా చదవండి. పిల్లలు, పాఠాంతాంశం చూడండి. ఆనాటి కాలంలో గురువులు దసరా సమయంలో విద్యార్థులను వెంట పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పద్యాలు పాటలు పాడేవారు. ఆ ఇంటి యజమానులు సంతోషించి గురువులకు డబ్బులు ఇచ్చేవారు. విద్యార్థులకు పప్పు బెల్లం పంచేవారు. పిల్లలు, దసరా గేయం చూడండి. రాజాదిరాజయో రాజమార్తాండ వినవయ్యా మామనవి వివరంబుగాను గనులను వినిమమ్ము గణతరంబుగను బడి బాలకులను మేము బడలంగాలేము ఊరూరాదిరి గంగా గోపికలు లేవు మీ ధర్మమును గోరి మేమొచ్చితిమి మీతోటి సాటెవరు భూతలంబునను కోటి సూర్యులతోటి సాటి మేమోము సజ్జనులు మెచ్చితిరి సభయందు మిమ్ము విప్రజన పోషక వినరయ్య మీరు రాజమహారాజవో రమ్య చరిత చేపట్టి మా మనవి చిత్తమందుంచి
చిన్న వారల మంచు చేరంగదీసి కాదనక లేదనక ఘనముగా చూసి పన్నీరు గంధంబు బాగుగా పూసి పండు టాకులు మంచి మెండు పోకలను అయ్యవారికి చాలు 5 వరహాలు తెప్పించి కట్నంబులు పెంచవలను మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా నంపుడి సీమంతులారా. మీదయా మా మీద లేదు ఇంతసేపు ఉంచుతా ఇది మీకు తగునా మీదయా మా మీద లేదు ఇంతసేపు ఉంచుతా ఇది మీకు తగునా దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇప్పుడు లేదనక ఇవ్వలే మనక ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సొమ్మి గొప్పగా చూడండి తప్పకను మీరు పావలా వేడైతే పట్టేది లేదు ₹1 అంటేది లేదు పావలా ఇస్తే ముట్టేది లేదు హెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము పై పావలా మాకు పప్పు బెల్లాలు శీఘ్రమే పంపుడి శ్రీమంతులారా జై భవ జై భవ జై భవ జై భవ. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈ పాఠంలో ఇచ్చిన అన్ని అంశాలు తెలుసుకున్నారు. మరో చక్కటి పాఠంతో మీ ముందుకు వస్తాను. చక్కగా చదివి మంచి మార్కులు సాధించాలి పిల్లలు. ఉపాధ్యాయులకు సూచనలు. తెలుగులో సుప్రసిద్ధులైన వారి ఆత్మకథలను చదివించండి. విద్యార్థుల గత జీవితానుభవాలను ఆత్మకథా రూపంలో రాయించండి. దసరా పండుగ వైశిష్ట్యాన్ని వివరించండి. ఈ విషయాల గురించి విద్యార్థులకు తెలియజేసి విరామ సమయంలో రాయించే ప్రయత్నం చేయండి. పాఠ్యాంశంలో ఇచ్చిన సూక్తి చూడండి. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం. ఈ సూక్తిని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో విద్యార్థులకు తెలియజేయండి. 8వ తరగతి వాచకంలోని నాటి చదువు పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.